విశ్రాంతి ఉద్యోగులకు 1వ తేదీ కల్లా పెన్షన్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో పెన్షన్ రాక మందులకు, ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, దాన్ని ప్రభుత్వం గమనించాలని, అందుకు 1వ తేదీన పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా క్వాంటమ్ సంబంధించి గతంలో 70 సంవత్సరాలు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15%, 80 దాటిన వారికి 20% ఇచ్చేవారని వారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 70 సంవత్సరాలు దాటిన వారికి 7%, 75 దాటిన వారికి 12%, 80 దాటిన వారికి 20% ఇచ్చేవారన్నారు. గతంలో మాదిరిగా క్వాంటమ్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరియు 200 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఆ మేరకు ఒక్కొక్క విశ్రాంతి ఉద్యోగినికి 3 లక్షల నుండి 4 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. మరియు విశ్రాంతి ఉద్యోగులు హెల్త్ కార్డు విషయంలో కార్పొరేట్ వైద్యశాలను కొన్నింటిని మాత్రమే అనుమతిస్తున్నారని, మిగతా వాటికి అనుమతులు నిరాకరిస్తున్నారని, విశ్రాంతి ఉద్యోగులకు అన్ని కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దయచేసి ఈ విషయాలన్నీ సానుకూలంగా స్పందించి విశ్రాంతి ఉద్యోగులకు 1వ తేదీన పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర పెన్షన్ సోర్స్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు ఎందుకంటే అనారోగ్యంతో వృద్ధాప్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి 1వ తేదీన పెన్షన్లు వచ్చేదానికి చొరవ చూపాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం. ఇంకొకటి విషయం ఏంటంటే, గతంలో మాకు 200 నెలల డిఏ బకాయిలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పెన్షన్దారునికి దాదాపు 3 లక్షలు 4 లక్షలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా తమ ఆలోచన చేసి సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. 3వ విషయంలో, గతంలో మేము క్వాంటమ్ సంబంధంగా 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15%, 80 ఏళ్లకు 20% తీసుకునే వాళ్ళం. కానీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70 ఏళ్లకు 7%, 75 ఏళ్లకు 12%, 80 ఏళ్లకు 20% ఇవ్వడం జరిగింది. అది కాకుండా 70 ఏళ్లకు 10%, 75కు 15%, 80 ఏళ్లకు 20% విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము యథావిధంగా అది అమలు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం. 3వ విషయం ఏంటంటే, మాకు సంబంధించిన హెల్త్ కార్డు విషయంలో కార్పొరేట్ కాలేజీలో కొన్ని హాస్పిటల్లో అలౌ చేయడం లేదు. దయచేసి అన్ని కార్పొరేట్ కళాశాలల్లో, వైద్య కళాశాలలో విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ హెల్త్ కార్డును అలౌ చేసి వాళ్ళకు గుండె సంబంధంగా అయితేనేమి, కిడ్నీ సంబంధంగా అయితేనేమి, లివర్ సంబంధంగా ఏ సంబంధంగా అయితేనేమి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చడానికి అన్ని కార్పొరేట్ కాలేజీలకు మీరు ఉత్తర్వులు వేయాలని చెప్పేసి స్వయంగా కోరుతున్నాం. ఇంకా 4వ విషయం ఏంటంటే, మాకు PRC 11వ PRC బకాయిలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వరకు 12వ PRC కూడా రిపోర్ట్ గత ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని సంబంధంగా ఇప్పుడు 12వ PRCకి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. ఎందుకంటే PRC లేట్ అయినా కానీ అయ్యారు తప్పకుండా ఇచ్చి విశ్రాంతి ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి ఉద్యోగులు ముఖ్యంగా అనారోగ్యంతో అయితేనేమి, వృద్ధాప్యం అయితేనేమి ఆసుపత్రి తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సమగ్రంగా మీరు ఆలోచన చేసి విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారని, ఆ విధంగా ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగులకు మీరు న్యాయం చేసే మీ యొక్క రుణం ఎప్పుడు మేము మర్చిపోలేమని, ఆ విధంగా ముందుకు సాగుతారని చెప్పేసి మా నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం.